రెండవ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం నుంచి 17వ వచనం వరకు. రెండవ సమూయేలు 11వ అధ్యాయము 14 నుంచి 17వ వచనం వరకు అందరం కలిసి బిగ్గరగా చదువుదాం. ఉదయమున దావీదు యుద్ధము మోపుగా జరుగుచున్న చోట ఊరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యొద్ద నుండి వెళ్ళిపోమని యోవాబునకు ఉత్తరము వ్రాయించి ఊరియా చేత పంపించెను. యోవాబు పట్టణము ముట్టడి వేచుండగా ధైర్యవంతులుండు స్థలమును గుర్తించి ఆ స్థలమునకు ఊరియాను పంపెను. ఆ పట్టణము వారు బయలుదేరి యోవాబుతో యుద్ధమునకు రాగా దావీదు సేవకులలో కొందరు కూలిరి. హిత్తీయుడగు ఊరియాయును హతమాయను. పరిశుద్ధుడైన తండ్రి, దావీదు జీవితంలో ఒక చీకటి అధ్యాయం. ఎన్ని తప్పులు చేశాడో, ఎన్నెన్ని తప్పులు చేశాడో అయ్యా. ఇటువంటి చీకటి అధ్యాయం నా జీవితంలో కానీ మా జీవితంలో కానీ ఉండడానికి వీల్లేదు నాయన. ఇటువంటి స్థితికి మేము దిగజారిపోవడానికి వీల్లేదు. కాబట్టే ఈ అధ్యాయాన్ని నువ్వు లిఖింపచేశావు. హెచ్చరికతో కూడిన సందేశాలు మాకు ఇస్తున్నావు. ఈ సందేశాలు మాకు అత్యవసరం కాబట్టే మాకు ఇస్తున్నావు. ఈ వాస్తవాన్ని గ్రహించి మేము మరింత జాగ్రత్తగా భద్రంగా ఉండుటకు నాయన మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్య నామం పేరట మీ అందరికీ షలోమ్. మీ ప్రక్కన ఉన్నట్టు నలుగురికి షేక్ హ్యాండ్ ఇవ్వండి, షలోమ్ అని చెప్పండి. మీ స్థలాల్లో కూర్చోండి. వాక్య పరిచర్య స్టార్ట్ అవుతుంది కనుక ఏ ఒక్కరు అటు ఇటు తిరగడం కానీ మధ్యలో లేచి వెళ్ళిపోవడం కానీ అది దేవునికి అవమానకరం, మనకు హానికరం. ప్రతి ఒక్కరూ మీ స్థలాల్లో కుదురుగా కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. మీలో కొంతమందికి ఒక ప్రశ్న వచ్చి ఉంటుంది. ఈ 11వ అధ్యాయంలో జరిగిన సంఘటనలను గూర్చి ఎందుకని గడిచిన 2 నెలలుగా దైవజనులు ఈ సందేశాలు ఇస్తున్నారు అనే ప్రశ్న మీకు రావచ్చు. ప్రతిరోజు మీరు వార్తా పేపర్ చదివినట్లయితే మీకు అర్థమవుతుంది మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఎటువంటి భయంకరమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయో. ఎటు చూసినా అక్రమ సంబంధాలు, ఎటు చూసినా అత్యాచారాలు, ఎటు చూసినా అపవిత్రమైనటువంటి జీవిత విధానం కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి దేవుడు బహుసూటిగా స్పష్టంగా ప్రతి ఆదివారం ప్రాముఖ్యంగా ఈ అంశం ఈ 11వ అధ్యాయంలో చోటు చేసుకున్నటువంటి సంఘటనలను గూర్చి సూటిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించి పశ్చాత్తాపడితే చాలా చాలా మంచిది. ఈ సందేశాలు వింటున్నప్పుడు మనలో ఒకవేళ బల్లెం వలె ఈ వాక్యం మీ గుండెల్లో దిగబడినప్పుడు నొచ్చుకొని గుచ్చుకుంది అని చెప్పి నొచ్చుకొని బయటికి వెళ్ళిపోవడం కంటే ఆత్మ సంబంధమైనటువంటి పశ్చాత్తాపము మనసుకు మారు మనస్సును కలిగిస్తుంది అని బైబిల్ సెలవిస్తుంది. మీరు మార్పు చెందాలనే, మారు మనసు పొందాలని, బ్రతుకును మార్చుకోవాలని దేవుడు సూటిగా మీతో మాట్లాడుతున్నాడు. ఈ వాస్తవాన్ని గ్రహించి బహుశ్రద్ధతో ఈ సందేశాన్ని వినాల్సిందిగా కోరుతున్నాను. క్లుప్తంగా, గొల్లవాడిగా ఉన్నటువంటి దావీదును దేవుడు గొప్ప రాజును చేశాడు. ఆ రాజ్యం స్థిరపడింది. దావీదు వయసు సుమారు 50 సంవత్సరాలకు వచ్చేసాడు. 17 సంవత్సరాల వయసులో దావీదు రాజుగా అభిషేకించబడ్డాడు. 13 సంవత్సరాలు ఎదురు చూసిన తరువాత దావీదు రాజుగా అభిషేకించబడ్డాడు. రాజుగా అభిషేకించబడి సుమారు 20 సంవత్సరాలు కావస్తుంది. దావీదు అద్భుతమైన ఆత్మీయుడు. తన గొర్రెలలో ఒక గొర్రె పిల్లకు హాని కలిగినప్పుడు ప్రాణాలకు తెగించి సింహాన్ని చంపి, ఎలుగుబంటును చంపి గొర్రెను కాపాడుకున్నటువంటి గొప్ప 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 కాపరి. అంత ప్రేమ కలిగిన వాడు. అది చూసిన దేవుడు గొర్రెల పట్ల ఇంత ప్రేమ చూపిస్తున్నట్లయితే, నా ప్రజలకు రాజుగా చేసినట్లయితే ఇంకెంత ప్రేమ చూపిస్తాడో, ఇంకెంత అద్భుతంగా పరిపాలన చేస్తాడో అనే ఉద్దేశంతో దేవుడు దావీదును మహారాజు చేశాడు.
దేవుడు ఆశించినట్టుగానే దావీదు అద్భుతమైన పరిపాలన జరిగించాడు. వాస్తవంగా దావీదు చేసినటువంటి పరిపాలనా కాలం సుమారు 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల దావీదు యొక్క పరిపాలనా కాలాన్ని సువర్ణ కాలము అని పిలిచారు. ఎందుకంటే అంత అద్భుతంగా పరిపాలన చేశాడు. అంతా బాగుంది అనుకునే సమయంలో ఎంతో కొంత దావీదు ఆత్మీయ జీవితంలో వెనకబడిపోయాడు. గతంలో ఉన్న ప్రార్థన జీవితం కానీ, గతంలో దేవుని పట్ల ఉన్నటువంటి భయము భక్తి కానీ, గతంలో దేవుని పట్ల ఉన్నటువంటి దేవుని వాక్యం పట్ల ఉన్నటువంటి ధ్యానం కానీ దావీదు జీవితంలో సన్నగిలింది. ఆధ్యాత్మిక జీవిత విషయంలో దావీదు వెనకబడ్డాడు. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? ఒకప్పుడు ఆత్మీయుడివే, ఒకప్పుడు పరిశుద్ధుడివే, ఒకప్పుడు ప్రార్థనాపరుడివే, ఒకప్పుడు ప్రేమ గలవాడివే, ఒకప్పుడు ప్రభు కొరకు రోషం కలిగి జీవించిన దానివే అడివే. కానీ ఈరోజు ఎంతో కొంత ఆత్మీయ జీవితంలో నువ్వు వెనకబడ్డావు. అది వాస్తవం. మోకరించటం మానేశావు, బైబిల్ తెరవడం మానేశావు, బైబిల్ చదవడం మానేశావు, బైబిల్ ధ్యానించడం మానేశావు, బైబిల్ గురించి మాట్లాడడం మానేశావు, దేవుని గురించి మాట్లాడడం మానేశావు. అసలు దేవుని గురించి ఆలోచన లేని నీ జీవితంలో తక్కువైపోయినాయి. ఒకప్పుడు ప్రతిరోజు దేవుని గురించి మాట్లాడేవాడివి, ఎవరో ఒకరికి దేవుని గురించి చెప్పేదానివి, ఎవరో ఒకరితో కలిసి ప్రార్థన చేసేదానివి, ప్రార్థన చేసేవాడివి, సమయం దొరికినప్పుడల్లా మోకరించేవాడివి, మానకుండా ఉపవాస ప్రార్థనకు వచ్చేదానివి, మానకుండా ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించేవాడివి. కానీ ఎంతో కొంత నీ ఆత్మీయ జీవితంలో వెనకబడిపోయావు. అది ఏమాత్రం నీకు క్షేమం కాదని, అలా వెనకబడినప్పుడే సైతాను నిన్ను వెనక్కి ఈడ్చుకుపోతాడు అనే సత్యము గ్రహించాలనే ఎంత స్పష్టంగా దేవుడు దావీదు యొక్క జీవితం గురించి లిఖింపజేశాడు. దావీదు తన ఆత్మీయ జీవితంలో వెనకబడిపోయాడు. తనలో ఉన్నటువంటి ఆత్మీయ ఆతృత కాస్త తగ్గిపోయింది. యుద్ధానికి వెళ్ళవలసినప్పుడు యుద్ధానికి వెళ్లకుండా ఇంటి దగ్గరే పడుకోవడం, వేలాపాలా లేకుండా పడుకోవడం, బాధ్యతలు మర్చిపోయి జీవించటం, దేశ రక్షణ కోసం ప్రాణాలకు తెగించి యుద్ధం చేయాల్సినటువంటి దావీదు యుద్ధం చేయడం మానేశాడు, యుద్ధానికి వెళ్ళడం కూడా మానేశాడు. ఎంతో కొంత బాధ్యత రాహిత్యంగా జీవిస్తున్నాడు. పైపెచ్చు మధ్యాహ్నం అంతా పడుకున్నాడు, సాయంత్రం లేచాడు, మిద్ది మీదకు వెళ్ళాడు, చూడకూడని దృశ్యం చూశాడు. ఆ తర్వాత అదే ఆలోచించాడు. ఆ తర్వాత ఆమెను పిలిపించాడు, ఆమెతో పాపం చేసేసాడు. అలా పాపం చేసిన తర్వాత ఖచ్చితంగా దావీదు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే పశ్చాత్తాపడ్డం. ఎందుకంటే దేవుడు ప్రతి మనిషికి మనస్సాక్షినిచ్చాడు. నువ్వు తప్పు చేస్తున్నప్పుడు, నువ్వు అబద్ధం ఆడుతున్నప్పుడు, నువ్వు బూతులు మాట్లాడుతున్నప్పుడు, నువ్వు ఇతరులని గాయపరుస్తున్నప్పుడు, చేయకూడని పని చేస్తున్నప్పుడు, చూడకూడని వాటిని చూస్తున్నప్పుడు నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుంది. తప్పు చేస్తున్నావు, తప్పో 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 అని నీ మనస్సాక్షి గద్దిస్తుంది. అలా గద్దించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ప్రేరేపించి పశ్చాత్తాపంలోనికి నడిపిస్తాడు. అందుకే ఆత్మ సంబంధమైనటువంటి దుఃఖము మనసుకు మార్పును తీసుకొస్తుంది. ఆత్మ సంబంధమైన దుఃఖము అంటే దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడినప్పుడు నీలో వచ్చే దుఃఖం ఏం చేస్తుందో నీ మనసుకు మార్పును తీసుకొస్తుంది. దావీదు జీవితంలో ఎందుకో అది కూడా కరువైపోయింది. మొదటి యోహాను అనగా యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనంలో చక్కని మాట రాయబడింది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా దాన్ని అండర్లైన్ చేసుకోవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక పేజ్ నెంబర్ 222 చదువుతున్న 19-20 వచనాలు. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తము ఎరిగి ఉన్నాడు గనుక. ఇప్పటి నుంచి అండర్లైన్ చేసుకోండి. మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందుము. మన హృదయము మన ఎదుట దోషారోపణ చేస్తే, మీ హృదయము మిమ్మల్ని గద్దించినట్లయితే నువ్వు చేస్తుంది తప్పో, ఏమిటి నువ్వు మాట్లాడుతుంది, ఏమిటి నువ్వు చూస్తుంది, ఏమిటి నువ్వు చేస్తుంది, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేసి వస్తున్నావు, నీ హృదయం నిన్ను గద్దించినప్పుడు నువ్వేం చేయాలట? దేవునితో సమాధాన పడాలి, నీ హృదయాన్ని సరిచేసుకోవాలి. అలా సరిచేసుకుంటావనే దేవుడు నీకు మనస్సాక్షినిచ్చాడు. ఆ మనస్సాక్షి ఏం చేస్తుంది? నువ్వు తప్పు చేసిన ప్రతిసారి అది గద్దిస్తుంది. ఆ కుర్రోడు కిరాణా షాప్లో పనిచేస్తున్నాడు. ఆ కిరాణా షాపు ఓనర్ ఏమో 40 సంవత్సరాలుగా కిరాణా కొట్టు పెట్టుకొని నడిపించుకుంటున్నాడు. ఆ కిరాణా కొట్టు ఓనరు ప్రతిరోజు 100 అబద్ధాలు ఆడతాడు.
అదే అబద్ధాలు ఈ కుర్రోడు కూడా నేర్పించి, నువ్వు కూడా అబద్ధాలు ఆడాలిరా, అబద్ధాలు ఆడకుండా మనం వ్యాపారం చేయలేము, అబద్ధాలు ఆడకుండా కిరాణా కొట్టు నడిపించలేము, కాబట్టి నువ్వు కూడా అబద్ధాలు ఆడాలి. ఆ కుర్రోడు పాపం ఇంక తప్పని పరిస్థితిలో అబద్ధం ఆడిన ప్రతిసారి నిలబడిపోయేవాడు. చచ్చా, మళ్ళీ అబద్ధం ఆడాను, చచ్చే అసలు అలా అంటాడు, అబద్ధం ఆడొచ్చా, దేవుడు చూస్తున్నాడు కదా అని చెప్పి ఒక మూలకెళ్ళి తను తిట్టుకునేవాడు, తను తిట్టుకునేవాడు. చిచ్చి అలా చేయకుండా ఉండాల్సింది. రే ఏంట్రా, ఈయనొకడు మళ్ళీ వెళ్ళేవాడు. ఏంట్రా, ఏం లేదులేండి, నా మనసు అంతా బాగాలేదు. ఏమైందిరా, మళ్ళీ అబద్ధం ఆడాను. ఒరే అబద్ధం ఆడితే మనసు అంతా బాగుపడడం ఏంట్రా, నా మనసు ఒప్పుకోవట్లేదండి, నా మనస్సాకి గద్దిస్తుందండి. ఒరే పిచ్చోడా, 40 సంవత్సరాలుగా కిరాణా కొట్టు పెట్టా, రోజు కనీసం 100 అబద్ధాలు ఆడతా, ఎప్పుడు నాకు బాధ అనిపించలేదురా, ఎప్పుడు నా మనస్సాక్షి నన్ను గద్దించలేదురా. నీకేంట్రా చిన్న అబద్ధం ఆడితే మనస్సాక్షి గద్దిస్తుంది, మనసు పాడైపోయింది, చిచ్చి చాచా అంటావేమిట్రా అని అంటే వాడు ఏమని చెప్పాడు తెలుసా అండి? సార్, చచ్చిపోయిన శవం మీద 10 బియ్యం బస్తాలు పడేశారు అనుకోండి, అది ఏం చేస్తా చెప్పండి? ఒరే చచ్చిపోయిన దానికి చలనమే ఉంటుందిరా. చచ్చిపోయారు కాబట్టే మీరు చలనం లేదు, ఇంకా బతుకున్నాను కాబట్టే నా మనస్సాక్షులను గద్దిస్తుంది, అందుకే ఏడుస్తున్నా. ఈరోజు మనలో ఎంతమంది మనస్సాక్షి బ్రతుకుందే? నువ్వు తప్పు చేస్తున్నప్పుడు, నోరు పడేసుకుంటున్నప్పుడు, ఎదుటి వారిని గాయపరుస్తున్నప్పుడు, అబద్ధం చెప్తున్నప్పుడు, అపవిత్రమైన వాటిని చూస్తున్నప్పుడు, నీ శరీరాన్ని మలినం చేసుకుంటున్నప్పుడు, దేవుడు చూస్తున్నాడు అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవిస్తున్నప్పుడు నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుందా? నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుందా? ఆ గద్దింపుకు లోబడి, ప్రభువా నన్ను క్షమించు, మళ్ళీ తప్పు చేశానయ్యా, మళ్ళీ పాపం చేశానయ్యా అని మోకాల మీద పడుతున్నావా? పశ్చాత్తాపడుతున్నావా? అదే ఈ వాక్యం చెబుతుంది. మీ హృదయము మీ మీద దోషారోపణ చేసిన ఎడలా దేవుని దగ్గరికి వెళ్ళి సమాధాన పడండి. దేవుని కోపం రేపారో, పాపం చేసిన ప్రతి ఒక్కడు దేవుని కోపాన్ని రేపుతున్నాడో, పాపం చేసిన ప్రతి ఒక్కడు దేవుణ్ణి గాయపరుస్తున్నాడో, పాపం చేసిన ప్రతి ఒక్కడు దేవుణ్ణి మళ్ళా సిలువ వేస్తున్నారో. ఆ తల్లికి కొడుకంటే చాలా ఇష్టం, కొడుకంటే ప్రాణం. అమ్మకు నేనంటే చాలా ఇష్టం కదా, అమ్మకు నేనంటే చాలా ప్రేమ కదా అని చెప్పి ఆ కొడుకు ఇష్టం వచ్చినట్టుగా జీవించడం మొదలు పెట్టేవాడు. ఒక్కొక్కసారి మాట వినేవాడు కాదు. ఒరే నేను చెప్పాను అది చేయొద్దని చెప్పా, అలా చేయొద్దురా అని అంటే వాడు అదే చేసేవాడు. ఒరే నిన్ను కొడతానురా నువ్వు అలా చేసినట్లయితే అని చెప్పంటే వాడు మళ్ళీ అదే చేసేవాడు. అలా అమ్మ మాట వినకుండా, అమ్మ చెప్పింది చేయకుండా వాడు ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు వాడిని కొట్టడానికి కూడా పడేది. ఒరే నువ్వు నీ సంగతి చూస్తాను ఆగురా అని చెప్పి బెత్తం తీసుకొని కూడా పడేది. వాడేమో తప్పించుకుని తిరిగేవాడు. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా? ఆ కొడుకు నా మాట వినకుండా ఇష్టానుసారంగా జీవించి ఆఖరికి కొడదామన్నా సరే, ఆఖరికి సరిచేద్దామన్నా సరే లోపడకుండా పారిపోతున్నప్పుడు ఆ తల్లి వాడు కూడా ఒరే ఎవరై దొరకరా, నువ్వు చేసిన తప్పుకు నిన్ను శిక్షించాలి, దొరకకుండా పారిపోతున్నప్పుడు ఆ తల్లి ఏం చేసిందో తెలుసా అండి? ఆ బెత్తం తీసుకొని తను తానే కొట్టుకోవడం మొదలుపెట్టింది. అది చూసిన పిల్లాడు దూరం నుంచి చూసి, మమ్మీ నిన్ను నువ్వు కొట్టుకుంటున్నావేంటి? రే నిన్ను కన్న పుణ్యం అనుకో, పాప అనుకో, తప్పు చేస్తే నిన్నన్నా శిక్షించాలి. నిన్ను ఒకవేళ శిక్షించలేకపోతే ఇలాంటి వాడిని కన్నందుకు నన్నన్నా శిక్షించుకోవాలి. శిక్ష అయితే పడాల్సిందే కదరా, కాబట్టి నన్ను నేను శిక్షించుకుంటున్నాను. ఈ సహోదరులు 2000 సంవత్సరాల క్రితం ఎగ్జాక్ట్గా ఇదే జరిగింది. దేవునికి వ్యతిరేకంగా జీవించింది మనం, దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞను ఉల్లంఘించింది మనం. దేవుడు ఏది చేయొద్దన్నాడో అదే చేస్తూ వచ్చాం. ఆలోచనలో తప్పు చేశాం, చూపుల్లో తప్పు చేశాం, తలంపుల్లో తప్పు చేశాం, తనువుతో తప్పు చేశాం, ఇష్టం వచ్చినట్టుగా జీవించాం. వాస్తవంగా దేవుడు మనల్ని శిక్షించాలి. దేవుని యొక్క ప్రేమ నుండి, ఆ ప్రేమ విధించే శిక్ష నుండి తప్పించుకొని మనిషి పారిపోతున్నప్పుడు, అలాంటి మనిషిని సృష్టించినందుకు మనిషి అయినా శిక్షించబడాలి. అలాంటి మనిషిని శిక్షించిన దేవుడైనా తను శిక్షించుకోవాలి. ఆఖరికి ఆ దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి దిగొచ్చాడండి. కారణం తెలుసా? నిన్ను నన్ను సృష్టించినందుకు
తను తాను శిక్షించుకోవడానికి, శిలువలో మరణించడానికి యేసుక్రీస్తు ఈ భూలోకానికి దిగి వచ్చాడండి. ఎప్పుడైతే ఆ తల్లి తన్ను తాను కొట్టుకుంటుందో ఆ పిల్లాడు చూడలేకపోయాడండి. మమ్మీ ఆగు మమ్మీ, నువ్వు వచ్చేంత వరకు నేను శిక్షించబడుతూనే ఉంటాను, శిక్షించుకుంటూనే ఉంటాను. ఆ కన్న కొడుకు పరుగున వచ్చేసాడండి. అమ్మను గట్టిగా పట్టుకున్నాడండి. అమ్మా నన్ను క్షమించు, నువ్వు శిక్షించుకోవడానికి వీల్లేదు, తప్పు చేసింది నేను కనుక నేను శిక్షించబడాలి. సహోదరి సహోదరులు, ఆ పిల్లవాడికి ఉన్న కనీస ప్రేమన్న మనకు ఉన్నట్లయితే, మనం తప్పు చేసిన ప్రతిసారి దేవుణ్ణి గాయపరుస్తున్నాం అనేటటువంటి భావన నీకున్నట్లయితే, నువ్వు తిరిగి దేవుని దగ్గరికి వచ్చేస్తావు, ఆయన పాదాల మీద పడతావు. ప్రభువా తప్పు చేసింది నేను, నన్ను క్షమించాయా. తెలిసి తెలిసి తప్పు చేస్తున్నప్పుడు నేను నిన్ను గాయపరుస్తున్నాను. బైబిల్ ఏముందో తెలుసా? చూద్దాం రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఏం జరుగుతుంది మనం పాపం చేసినప్పుడు? బైబిల్లో ఉందండి, చదువుదాం రండి. 6వ అధ్యాయం 5వ వచనం, 3వ వచనం కూడా. దేవుడు సెలవిచ్చినదేమనగా, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారైన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుడైన యేసుక్రీస్తును మరలా సిలువ వేయొచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారో. వింటున్నారా సహోదరి సహోదరులు, వింటున్నారా? రక్షించబడ్డాం, బాప్తిసం తీసుకున్నాం, దేవుని కుమారులుగా మనల్ని మనం ఆయనకు అప్పగించుకున్నాం, కుమార్తెలుగా. రక్షించబడిన తరువాత ఒకవేళ ఆయన పట్ల భయము భక్తి లేకుండా నిర్భయంగా నువ్వు పాపం చేస్తున్నట్లయితే ఏం చేస్తున్నావు? ఒకవైపు దేవునికి కోపాన్ని తెప్పిస్తున్నావు, రెండో వైపు బల్లెం తీసుకుని ఆయన గుండెల్లో పొడుస్తున్నావు. నీ కొడుకు సిగరెట్లు కాలుస్తున్నాడని నీకు తెలిసింది, నీ మనస్సు అల్లాడిపోయింది. అదే కొడుకు సిగరెట్ కాలుస్తూ ఇంటికి వచ్చాడు అనుకోండి, నీ మనసు ఏం చేస్తుంది? తల్లడిల్లిపోతుంది. ఎందుకని? నా కళ్ళ ముందే నా కొడుకు సిగరెట్ కాలుస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నా అంటావా అనవా? ఒకరోజు నేను ఒక స్నేహితులతో పాటు కూర్చున్నా. లివింగ్ రూమ్లో మెయిన్ హాల్లో కూర్చుని మాట్లాడుతుంటే సడన్గా వాళ్ళ అమ్మాయి వచ్చింది బయట నుంచి. హాయ్ డాడ్ అని చెప్పింది. నన్ను చూసి హాయ్ బ్రో అంటే బ్రదరు. లోపలికి వెళ్తుంది. తనతో పాటు తన బాయ్ ఫ్రెండ్ కూడా వచ్చాడు. వాడిని తన బెడ్రూమ్లోకి తీసుకెళ్ళింది, తలుపులేసేసుకుంది. ఇదంతా నేను చూసి తండ్రి వైపుకు చూసా. తండ్రి తలదించుకుని ఇలాగే ఉండిపోయాడండి. అడిగా, నీ కూతురు నీ కళ్ళ ముందే బాయ్ ఫ్రెండ్ని తీసుకొచ్చి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది, మౌనంగా ఉన్నావేంటి? ఏం చేయమంటావు? నా కూతురు బరి తెగించి తన బాయ్ ఫ్రెండ్ని తీసుకొచ్చి నా ఇంట్లో తన బెడ్రూమ్లోకి తీసుకెళ్తే నేను ఏం చేయగలను? తిట్టాలి కదా, అయిపోయింది. కొట్టాలి కదా, కొట్టే వయసు దాటిపోయింది. నా కళ్ళ ముందే నా కూతురు తన బాయ్ ఫ్రెండ్ని తీసుకొచ్చి నా ఇంట్లోనే బెడ్రూమ్లోకి వెళ్తే నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లా, ఏడవడం తప్ప. సహోదరి సహోదరులు, నీ కొడుకు సిగరెట్ కాలుస్తున్నాడు అని నువ్వు వింటేనే అల్లాడిపోతావు. నీ కొడుకు సిగరెట్ కాలుస్తూ నీకు కనిపిస్తే నువ్వు తల్లడిల్లిపోతావు. మరి ప్రొద్దుట్లు లేస్తే సాయంత్రం వరకు నువ్వు నేను చేసే ప్రతి అడ్డమైన పని దేవుడు కళ్ళ ముందే చేస్తున్నాం కదా, దేవుడు చూస్తున్నాడని తెలిసే చేస్తున్నాం కదా. ఒక్కసారి ఆలోచించు. తెలిసి దేవుడు చూస్తున్నాడని తెలిసి కూడా మనం తప్పు చేస్తున్నప్పుడు ఆయన గుండెను ఎలా పిండేస్తున్నామో,
ఆయన గుండెల్లో ఎలా బల్యాలు దిగబెడుతున్నామో లేక దిగ్గొడుతున్నామో, రెండో వైపు సవాలు విసురుతున్నావు. ఏం చేస్తావు నువ్వు? తాగుతా, తిరుగుతా, తందనాలు ఆడతా, ఏం చేస్తావు అని చెప్పి పొగరుతో దేవునికి నువ్వు సవాలు విసురుతున్నావు. సహోదరి సహోదరులు, తెలిసి నువ్వు తప్పు చేస్తున్న ప్రతిసారి దేవుని కోపాన్ని రేపుతున్నావు. ఒకసారి ఆలోచించండి. నాన్న ముందు ఒకవేళ కాస్తో కోస్తో నాన్నంటే భయం ఉన్నవాడు నాన్న ముందు తప్పు చేస్తూ కనిపిస్తాడా? రే మా నాన్న చంపేస్తాడు రా, మా నాన్న చంపేస్తాడు అనే భయం ఉండి నాన్న ముందు పిచ్చి వేషాలు వేడు. నాన్న లేకపోతే వేస్తాడు. నాన్నే చంపేస్తాడు, కొడతాడనే భయంతో పిల్లవాడు నాన్న ముందు తప్పు చేయకుండా నాన్న లేని సమయంలో తప్పుడు పనులు చేసే ప్రయత్నం చేస్తాడు. మరి పరలోకమందున్న పరమ తండ్రి, మహాపరిశుద్ధుడైన పరమ తండ్రి, సమస్తము చూస్తున్న పరమ తండ్రి చూస్తున్నాడని తెలిసి కూడా లెక్క లేకుండా జీవిస్తున్నావే, ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నావే. ఏమీ చేయడనా? ఏమీ చేయలేడనా? పిచ్చోడు నువ్వు. ఆయన ఏమీ చేయకపోవడం కాదు, ఏమీ చేయలేకపోవడం కూడా కాదు, మరే చస్తావని, చెయ్యి ఎత్తి కొడితే చస్తావని భరిస్తున్నాడంతే. అక్కడ అమ్మాయిని ఏడిపిస్తున్నారు, అబ్బాయిలు పోకిరి చేష్టలు చేస్తున్నారు. పోలీసు వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు, ఎలాగైనా సరే ఈ పోకిరి చేష్టలు చేసే వాళ్ళని పట్టుకోవాలని చెప్పి. పోలీస్ యూనిఫామ్ లేకుండా మఫ్టీలో తిరుగుతున్నారు. ఒక కుర్రవాడు అమ్మాయిల వెనక వెళుతూ కొంటె పాటలు పాడుతున్నాడు, పోకిరి పాటలు పాడుతున్నాడు, పోకిరి మాటలు మాట్లాడుతున్నాడు, సరస్సోక్తులు విసురుతున్నాడు. ఎవరో ఒక పెద్ద ఆయన, ఎవరో ఒక ఆయన వచ్చి, బాబు ఎందుకు అలా వాళ్ళని నడిపిస్తున్నావు? నువ్వు కూడా స్టూడెంట్వే కదా, చక్కగా వెళ్ళి చదువుకోవచ్చు కదా అని అంటే సీరియస్గా చూశాడు. అని చెప్పి అన్నాడు. మళ్ళా వాళ్ళ వెనకాల వెళ్తూ పనికిమాలిన పాటలు పాడుతూ, ద్వంద్వార్థాలతో కూడిన పాటలు పాడుతూ, సరస్సోక్తులు విసురుతూ ఉంటే మళ్ళీ ఆయన, బాబు ఎందుకయ్యా వాళ్ళతో, నీకు కూడా సిస్టర్స్ ఉండి ఉంటారు కదా, వాళ్ళ వెనకాల ఎవరైనా ఇలా పడితే నీకు బాధ అనిపిస్తుంది కదా, వాళ్ళు వదిలేసేయ్యా. పాపం ఆయన పట్టించుకోలే. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత వాడు వెళ్ళి ఒక అమ్మాయి భుజం మీద చేయేసి, వస్తావా అన్నాడండి. ఎక్కడి నుంచి వచ్చిందో ఒక బలమైన హస్తం వచ్చిందండి, చంప మీద కొట్టిందండి. చెయ్యి వేసినోడు కాస్త అమాంతంగా కింద పడి గిలగలా కొట్టుకుంటున్నాడండి. చంప పట్టుకుని, చచ్చేలా కొట్టావేంటయ్యా? చంపేస్తా. ఎవడా నువ్వు? నీలాంటి వాడిని పట్టుకోవడానికి వచ్చిన పోలీసు వాడిని. మఫ్టీలో వచ్చాడండి. ఆ పోలీస్ ఆయన ఏం చేశాడు? ఫస్ట్ టైం, బాబు వాళ్ళ జోలు నీకెందుకు, నువ్వు చక్కగా చదువుకోవచ్చు కదా, ప్రేమతో చెప్పాడు. రెండోసారి వీడు ఇంకొంచెం బరి తగ్గించి పోకిరీ పాటలు పాడుతూ, సరస్సోక్తులు విసురుతూ, మళ్ళా అమ్మాయిలు కూడా పడి వేషాలు వేస్తుంటే మళ్ళా వచ్చి, బాబు ఎందుకయ్యా, నీకు కూడా సిస్టర్స్ ఉంటే వాళ్ళు కూడా ఇలా పడితే నువ్వు బాధపడతావు కదా, వాళ్ళు వదిలేసాయ్యా. ఇంకొంచెం సరిహద్దులు దాటి మీద భుజం మీద చేసి వస్తావా అని అంటే ఏమైంది? ఒక్క దెబ్బతో నేలమట్టం చేశాడు. ఆ ప్రభువు అంతకంటే సిన్సియర్ ఆఫీసర్, ప్రపంచం అంతటిని పరిపాలిస్తున్నాడు. ఆయన మొదటిసారి నిన్ను కొట్టలేదని, రెండోసారి నిన్ను కొట్టలేదని, మూడోసారి నిన్ను కొట్టలేదని, ఇక కొట్టడని, కొట్టలేడని నువ్వు అనుకుంటున్నట్లయితే అది కేవలం నీ అవివేకం. ఒక్క దెబ్బ చాలు నేలమట్టం అయిపోతావు. కానీ తట్టుకోలేవని, భరించలేవని, ఒక్క దెబ్బ కొడితే పాతాళంలో కళ్ళు తెరుస్తావని, అలా తెరవడం ఆయనకి ఇష్టం లేక ఓపికతో బాగుపడతావని, మనసు మార్చుకుంటావని ఎదురు చూస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథము రండి. తొమ్మిదవ వచనం, 8వ వచనం. యెహెజ్కేలు 22:8. నాకు ప్రతిష్ఠితముగా వస్తువులను
నీవు తృణీకరించుచున్నావు. నా విశ్రాంతి దినమందు లేక విశ్రాంతి దినములను నీవు అపవిత్రపరచుచున్నావు. అపవిత్రపరచటం అంటే విశ్రాంతి దినమందు దేవుని సన్నిధికి రాకుండా, ఆరాధించకుండా, ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు విశ్రాంతి దినమున అపవిత్రమైన పనులు చేస్తున్నారు. సంగమా, దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలలో ఒకటి ఖచ్చితంగా విశ్రాంతి దినమును ఆచరించవలెను. అనగా వారంలో ఒక దినము దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించవలసినటువంటి ఖచ్చితమైనటువంటి ఆజ్ఞ దేవుడిచ్చాడు. 7 రోజుల్లో 6 రోజులు ఉద్యోగం చేసుకోవడానికి నీ పని పాటల్లో, వ్యాపారంలో, వ్యవసాయంలో, నీ వృత్తిలో, ఉద్యోగంలో నీ పని నువ్వు చేసుకో. కానీ ఒకరోజు కుటుంబంగా వచ్చి నా సన్నిధిలో కనిపించు, ఒకరోజు నా సన్నిధిలో ఆరాధించు అని దేవుడు మనకు శాసనం చేస్తే దాన్ని కూడా మనం అపవిత్రపరుస్తున్నాం. దానికి శిక్ష ఉందా? ఉంది. ఏమిటది చూద్దాం రండి. నా విశ్రాంతి దినములను నీవు అపవిత్రపరుస్తున్నావు. కొండెములు చెప్పి నరహత్య చేయువారు నీలో కాపరమున్నారు. పర్వతముల మీద భోజనము చేయువారు నీ మధ్య నివసిస్తున్నారు. నీలో కామ వికార చేష్టలు జరుగుచున్నవి. తమ తండ్రి మానచ్ఛేదము తీయువారు నీలో ఉన్నారు. అశుచి అయి బయిష్టి అయిన స్త్రీని చెరుపువారు నీలో కాపురమున్నారు. ఒకడు తన పొరుగు వాని భార్యను కూడి హేయ క్రియలు చేయును. మరొకడు కామాతృతుడై తన కోడలని అపవిత్రపరచును. నీలో జనుల తండ్రి కుమార్తె యగు తమ సహోదరుని చెరుపుదురు. నన్ను మరచిపోయి నరహత్యకు లంచం పుచ్చుకుని వారు నీలో ఉన్నారు. అప్పు ఇచ్చి వడ్డీ పుచ్చుకొని నీ పొరుగు వారిని బాధించుచు నీవు బలవంతముగా వారిని దోచుకొనుచున్నావు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నీవు పుచ్చుకొనిన అన్యాయపు లాభమును, నీవు చేసిన నరహత్యలను నేను చూచి నా చేతులు చరుచుకొనుచున్నాను. ఏమిటట? మనిషి తప్పు చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? చేతులు చరుచుకుంటున్నాడు. కోపంతో చేతులు చరుచుకుంటున్నాడు. తరువాత వచ్చిన అండర్లైన్ చేసుకోండి, 14వ వచనం. నేను నీకు శిక్ష విధింపబోవు కాలమున ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యము నీ హృదయమునకు కలదా? సహించునంత బలము నీ కుండునా? యెహోవానగు నేనే మాట ఇచ్చి ఉన్నాను, దానిని నెరవేర్తును. నీ అపవిత్రతను బొత్తిగా తీసివేయుటకై నిన్ను నేను చెదరగొడతాను, వెళ్ళగొడతాను. అంటున్నారా? ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవిస్తున్నావు. నేను చూడలేదు అనుకుంటున్నావు, ఏం చేయట్లేదు అనుకుంటున్నావు. అయితే చెప్తున్నా, నేను నిన్ను శిక్షించబోవు కాలమున ఆ శిక్షను తట్టుకోగలిగిన శక్తి నీకుందా? దేవుడే దిగి వచ్చి నిన్ను శిక్షిస్తే భరించగలిగిన బలము నీకుందా? దేవుడే ప్రశ్నిస్తున్నాడు. మనలో ఎవరైనా ఉన్నారా? ప్రభువా చూద్దాం, చూడు ఎంత శిక్షిస్తావో నువ్వు చెయ్యి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎంత శిక్షించగలవో నువ్వు శిక్షించు, నా బలం ఏమిటో నేను నిరూపిస్తా అనగలిగిన సత్తా మనలో ఎవరికైనా ఉందా అండి? లేదుగా. తప్పు చేసినప్పుడు వెంటనే ఒప్పుకుంటే మంచిది, ప్రభుతో చెప్పుకుంటే మంచిది, ప్రభు పాదాలు పట్టుకుంటే మంచిది. దావీదు అక్కడే ఫెయిల్ అయిపోయాడు. వ్యభిచారం చేసిన మరుసటి రోజు నా పశ్చాత్తాపడాల్సింది. అయ్యా నేను చేయకూడని పని చేసిన, నువ్వు క్షమించు అడగల. 2, తాను చేసిన పాపాన్ని మరొక్కడి మీద నెట్టే ప్రయత్నం చేశాడు. ఆ నెట్టే ప్రయత్నంలో నమ్మకమైన సైనికుడి ఇంటికి పిలిపించాడు. తను ఎన్ని ప్లాన్లు వేసినా ఆ నమ్మకమైన సైనికుడు ఒప్పుకోలా. బాగా తాగించాడు, తాగిన మైకల్లోనే ఇంటికి వెళ్తాడేమో, వెళ్ళలా. దావీదు ఎంతగా దిగజారిపోయాడంటే లాభం లేదు, వీడి అడ్డం నేను తొలగించుకోవాలి. వాడు నీకు ఏ విధంగా అడ్డమయ్యాడో? అన్యాయం చేయలేదు, అక్రమం చేయలేదు. ఏ విధంగా ఊరియా దావీదుకు అడ్డమయ్యాడండి? ఏం లేదండి, రేపొద్దున బత్షెబ గర్భవతి కుమారున్నో కుమార్తెనో కంటే యుద్ధం నుంచి వచ్చిన ఊరియా అడుగుతాడు, నేను లేనప్పుడు నువ్వు గర్భవతి అయ్యా, ఏం చేశావు అని అంటే బత్షెబ చెప్పేస్తుంది, నువ్వు ఏ రాజు కోసం ప్రాణం పెట్టడానికి యుద్ధానికి వెళ్ళావో, ఏ రాజును చూసి బహు మంచి రాజు అని చెప్పావో, ఏ రాజు అయితే మీ అందరికీ దీపమని మీరు భావించారో అదే రాజు మన ఇంట్లో వెలుగుతున్న దీపాన్ని ఆర్పేశాడు. ఏమిటి నువ్వు మాట్లాడుతుంది? అవును,
మూడేళ్ళ సమయంలో దావీదును పాడు చేశాడు. ఎక్కడ ఊరియా వచ్చి తనను అడుగుతాడో కడుగుతాడో అనే భయంతో తాను చేసిన తప్పును ఊరియా మీదకి నెట్టే ప్రయత్నం చేశాడు. అది కుదరనప్పుడు ఆఖరికి ఊరియాని చంపాలని ప్రయత్నం చేశాడు. దావీదుకున్న ఆలోచన ఏమిటంటే, నేను చంపను, అయ్యో నా చేతులతో నేను చంపను. ఊరియాని పిలిచినప్పుడు కత్తి తీసుకుని పొడి చేయొచ్చు కదా. అయ్యో అంత పాపిస్తున్నా నేను, అంత పాపం నేను చేయను, నరహత్య అసలు నేను చేయను. దావీదు నరహత్య చేయుడు, చేయిస్తాడు. తేడా ఏమైనా ఉందా అండి? తాను చంపడు కానీ తెలివిగా చంపిస్తాడు. ఈరోజు మనలో అలాంటి వాళ్ళు లేరండి. నువ్వు చెయ్యవు కానీ చాలా తెలివిగా చేయిస్తావు. డైరెక్షన్ అంతా నీదే, మిగతా వాళ్ళని పావులుగా నువ్వు వాడుకుంటావు. జాగ్రత్త. దేవుని దృష్టిలో, సాధారణంగా మనిషి దృష్టిలో నీ ఎదుట ఎవరు చేస్తున్నారో మాత్రమే నువ్వు చూస్తావు, అంతేనండి. కానీ దేవుడు ఎవరు చేయిస్తున్నారో కూడా చూస్తాడు. మీకేమైనా అర్థమవుతుందా? నీ కళ్ళ ముందు జరుగుతుందే నువ్వు చూస్తావు, కానీ దాని వెనుక జరిగిస్తుంది ఎవరో కూడా దేవుడు చూస్తాడు. దావీదట చంపడంట కానీ చంపిస్తాడట. తాను చంపితే తాను నరహత్య చేసిన వాడు అవుతాడు. ఇప్పుడు తాను చంపిస్తే తాను నరహత్య చేస్తున్నాడు, చంపినవాడు నరహత్య చేస్తున్నాడు. తాను చేయడమే కాకుండా మరొకరి చేత చేయిస్తున్నాడు. ఇప్పుడు ఇద్దరిని నేరస్తులను చేస్తున్నాడు. ఉత్తరం రాశాడు, శాసనం చేశాడు, ఊరియాని చంపించేశాయి అని చెప్పి సైన్యాధిపతికి చెప్పాడు. సైన్యాధిపతి చదివాడు, ఊరియాను చంపించేసేయ్. ఊరియా మంచోడే, నమ్మకస్తుడే, యథార్థవంతుడే, ప్రాణాలు తెగించి యుద్ధం చేస్తాడే, దావీదంటే పడి చేస్తాడే. ఊరియాని ఇంటికి పిలిపించాడు ఎందుకు? యుద్ధంలో అనేక వేల మంది ఉంటే ఎవరిని ఇంటికి పిలిపించకుండా ఊరియాని ఎందుకు పిలిపించాడు? ఊరియా యొక్క ప్రత్యేకత ఏమిటి? సైనికులకు తెలియదా? ఆ గ్రామంలో ఉన్న వాళ్ళకి తెలియదా? ఖచ్చితంగా తెలుసు. ఏమిటి ఊరియాకున్న ప్రత్యేకత? మీరు చెప్పండి. నాకేం తెలుసు అండి? ఇప్పుడు దాకా మీరు విన్నారు కదండి. ఊరియా ప్రత్యేకత ఏంటి చెప్పండి? తనకు బహు సౌందర్యవతైన భార్య ఉంది. అందరికీ లేనిది ఊరియాకు ఉన్నది ఏమిటో అందరికీ తెలుసు. రే భలే భార్యను పట్టేశాడు రా, భలే అందమైన పిల్లని పెళ్లి చేసుకున్నాడు రా. ఖచ్చితంగా వాళ్ళ మధ్య డిస్కషన్ జరుగుతుండొచ్చు. ఎవరిని పిలవకుండా దావీదు ఒక ఊరియానే పిలిపించాడు అంటే యోవాబు ఆలోచిస్తూ ఉన్నాడు, ఊరియానే ఎందుకు పిలిపించాడు? వాళ్ళిద్దరి మధ్య ఏమైనా మాటలు జరుగుతున్నాయేమో. ఊరియా, నీకు అందమైన భార్య దొరికింది, సరే నేను చెప్తున్నా నీకు, ఆమె నాకు నచ్చింది, హృదయపూర్వకంగా ఆమె నా దగ్గర పంపిస్తే నువ్వు బతుకుతావు, లేకపోతే నేను చంపేస్తా, నీ ఇష్టం. ఏదో మాటలు జరిగినాయి అక్కడ, లేకపోతే ఎందుకు పిలిపిస్తాడు ఊరియాని? యోవాబు తెలివి తక్కువడు కాదో, సైన్యానికి అధిపతి, అంతేకాదు బహు కపటమైన వాడు. చదువుతున్నాడు, ఊరియాను చంపేసేయి. ఏమిటి? దావీదు ఇప్పటి వరకు ఎవరిని చంపలా, నిజం. అప్పటి వరకు దావీదు ఎప్పుడు వ్యభిచారం చేయలా, నిజం. కానీ ఇప్పుడు దావీదు ఎప్పుడు చేయని వ్యభిచారం చేశాడు. ఎప్పుడు ఏ ఒక్క పగవాడు కూడా చచ్చిపోవాలని ఆశించని దావీదు బహు నమ్మకమైన, యథార్థమైన, ప్రాణంగా ప్రేమించిన సైనికుణ్ణి చంపాలి ప్రయత్నం చేస్తున్నాడు. ఏం జరిగింది? దావీదు ఆత్మీయ జీవితం గాడి తప్పింది. జాగ్రత్తగా వినండి. సౌలు దావీదుకు శత్రువుగా తగలడ్డాడు. దావీదును చంపాలని చెప్పి ఎగబడ్డాడు. దావీదును తరుముకుంటూ తిరిగాడు. ఒకరోజు దావీదుకు దొరికిపోయాడు. దావీదు పక్కన ఉన్న వాళ్ళందరూ చంపేద్దాం అన్నారు. ఆగండి, దావీదును చంపకూడదు, దేవుడు చేత అభిషేకించబడ్డాడు, ముట్టుకోవద్దు, చంపలా. దావీదును చంపడానికి తిరిగిన దావీదును శత్రువుగా భావించి దావీదును చంపాలని ఎంచి సౌలు కూడా పడి దావీదు ప్రాణాలు తీయాలని చెప్పి కూడా పడితే దావీదు ముట్టుకోలా. తన శత్రువుగా ఉండి తన ప్రాణాన్నే తీయాలని చెప్పి తెగబడిన సౌలును కూడా ముట్టుకోలా. తన చుట్టూ ఉన్నవాడు ఎంతకాలం భరిస్తాం దావీదు, ఒక మాట చెప్పి వేసేస్తాం అని అంటే, ఆగండి, మనం సౌలు జోలికి వెళ్ళొద్దు, వినండి. అది ఎప్పుడు?
చెప్పండి. అప్పుడు ఎప్పుడు దావీదు అద్భుతమైన ఆత్మీయత కలిగి ఉన్నప్పుడు, శత్రువు కూడా తన మీదకు వచ్చి చంపాలని ప్రయత్నం చేస్తే ఆ శత్రువులో కూడా ఒక మంచితనాన్ని చూసి దేవుడు అభిషేకించాడు కదా, చంపకూడదు, వదిలేద్దాం, నిన్ను చంపేస్తాడయ్యా, నేను చచ్చిపోయినా పర్వాలా, సౌలు మాత్రం చచ్చిపోకూడదు, దేవుడి చేత అభిషేకించబడినవాడు. అంత మంచోడండి దావీదు. శత్రువు కూడా చచ్చిపోకూడదని ఆశించిన దావీదు ఇప్పుడు ఎవరిని చంపుతున్నాడో తెలుసా అండి? తన కోసం ప్రాణం పెట్టడానికి, తన రాజ్యాన్ని కాపాడడానికి బహు నమ్మకమైన యథార్థమైన సైనికుణ్ణి చంపడానికి తెగించాడండి. శత్రువును ఒకప్పుడు చంపనివాడు తన కోసం ప్రాణం పెట్టేవాడిని చంపేస్తున్నాడంటే దావీదు ఏమయ్యాడో చెప్పండి? బాగా దిగజారిపోయాడు. యోబుతో అంటున్నాడు, చంపేసేయి. కట్టెలు కొట్టడానికి ఆ ఇల్లాలు అడవిలోకి వెళ్తూ వెళ్తూ మంచం మీద పసిపిల్లను పడుకోబెట్టి ఇంటికి ఎప్పుడు కాపలా కాసే కుక్కతో చెప్పింది, జాగ్రత్తగా చూసుకో, అడవికి వెళ్ళొస్తా అని చెప్పి కుక్కను కాపలా పెట్టి అడవికి వెళ్ళింది. కట్టెలు ఏరుకుంది, కట్టెలు కొట్టింది. తిరిగి వస్తున్నప్పుడు కుక్క ఇంట్లోంచి బయటకు వస్తే మూతి నిండా రక్తం ఉంది. ఆ ఇల్లాలి గుండె ఒక్కసారిగా జారిపోయింది. ఎంత పని చేసింది ఇది పాపిష్టి కుక్క, దీన్ని నమ్మి నా కూతుర్ని అప్పగించి వెళితే నా కూతురు మీద ఇది ఎగబడి నా కూతుర్నే చంపేసింది అని చెప్పి తను తెస్తున్న కట్టెలో ఒక కట్టె తీసుకొని అమాంతంగా ఆ కుక్కను చావు కొడితే ఆ కుక్క అక్కడికక్కడే పడి చచ్చిపోయింది. ఎందుకంటే నా ప్రాణంగా ప్రేమించిన కూతుర్నే చంపేసింది ఈ పనికి మళ్ళీ కుక్క అని చెప్పి తను చంపేసింది. చంపిన తర్వాత లోపలికి వెళితే పాపేమో మంచం మీద ప్రశాంతంగా పడుకుంది, కిందమేమో పెద్ద తాచుపాము ముక్కలు ముక్కలై ఉంది. ఆ కుక్క వాస్తవంగా బిడ్డకు హాని చేయలేదండి. బిడ్డకు ఎక్కడ హాని జరుగుతుందో అని చెప్పి ప్రాణాలకు తెగించి కాటు వేయడానికి సిద్ధంగా ఉన్న పామును చంపేసిందండి. అలా పామును చంపి బిడ్డను కాపాడిన ఆ నమ్మకమైన కుక్క బయటికి వచ్చినప్పుడు అర్థం చేసుకోకుండా ఆ కుక్కను ఏం చేసింది? ఇల్లాలు చంపి పడేసిందండి. మీలో ఎంతమందికి బాధ అనిపిస్తుందో ఒకసారి చూపిస్తారా? అలా చేయటం బాధ అనిపించిన వాళ్ళు కుక్కను చంపేస్తేనే మీకు బాధ అనిపించిందే. దావీదు ఓ నమ్మకమైన సైనికుణ్ణి చంపేశాడండి. ఈ ఇల్లాలు, కట్టెలు తెచ్చిన ఇల్లాలు తెలిసి చంపేసిందా కుక్కను? తెలియక చంపిందండి. తెలియక చంపినా సరే మనకు బాధ అనిపిస్తుంది. దావీదు తెలియక కాదండి, తెలిసే చంపించేశాడు. ఒక్కసారి ఆలోచించండి. పరలోకం నుంచి చూస్తున్న దేవుడు దావీదును చూసి, దావీదు ఎంత దిగజారిపోయావు, ఒకప్పుడు శత్రువు కూడా నిన్ను చంపడానికి మీదకు వస్తే తిరిగి చంపగలిగి కూడా అని చేయొద్దని చెప్పి వెళ్ళిపోయిన దావీదువే కదా. ఇప్పుడు నిన్ను ప్రాణంగా ప్రేమించి నీ కోసం ప్రాణం ఇవ్వడానికి, దేశం కోసం ప్రాణం ఇవ్వడానికి ప్రాణాలకు తెగించి యుద్ధం చేసే సైనికుడిని చంపేస్తున్నావేంటి? దావీదు దిగజారిపోయాడండి, బాగా దిగజారిపోయాడు. ఆ తర్వాత యోవాబు చెప్తున్నాడు, ఇతన్ని యుద్ధము ముమ్మరముగా జరుగు చోట పెట్టి చంపించేసేయి. యోవాబు ఇది చదివాడు, బహు కపటం కలిగిన వాడు. ఊరియాను చంపమన్నాడు అంటే దావీదు అక్కడ ఏదో పిచ్చి వేషము వేస్తున్నాడు. సరే, ఏదో ఒకరోజు నాకు దొరుకుతాడు అని చెప్పి ఏం చేశాడు అంటే యోవాబు చాలా తెలివిగా ఊరియాను ముమ్మరంగా యుద్ధం జరిగే చోటకి పంపించాడు. ఊరియాతో పాటు దావీదుకు నమ్మకమైన సేవకులు, సైనికులు ఉన్నారు. దావీదు యుద్ధానికి వెళితే తను చుట్టూ మోహరించి దావీదును కాపాడుకుంటూ యుద్ధం చేసే బహు నమ్మకమైన బలమైన యుద్ధ శూరులు, యుద్ధ యోధులు ఎప్పుడూ కాచుకుని ఉంటారు. యోవాబు ఏం చేశాడో తెలుసా? దావీదును బలహీనపరచడానికి దావీదు యొక్క బహు నమ్మకమైన సేవకులను కూడా ఊరియాతో పంపించాడు. ఏం చేస్తున్నాడు ఈ యోవాబు? అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాడు. దావీదు, అక్కడ నువ్వు చేయాల్సిన పిచ్చి పని చేస్తున్నావు, ఇక్కడ నేను చేయాల్సిన పిచ్చి పని నేను చేస్తా, నీకోసం ప్రాణం పెట్టేవాడిని లేకుండా చేస్తా, రేపొద్దున నీకు సైన్యంలో బలం లేకుండా చేస్తా, నేనే దిగ్గయ్యేలా నీకు చేస్తా అని చెప్పి యోవాబు చేసింది ఏమిటయ్యా అంటే దావీదు యొక్క నమ్మకమైన సైనికులను ఊరియాతో పెట్టి పంపించేశాడు. జరిగింది ఏమిటి? ఆ రోజు ఒక ఊరియానే చంపు అని చెప్పి యోవాబుతో చెప్తే యోవాబు అడ్వాంటేజ్ తీసుకుని ఏం చేశాడో తెలుసా? దావీదు యొక్క సైనికుల కొందరిని చంపించేశాడు. దావీదు చేసిన పాపం ఒక్కరిని చంపటంలో కాదండి,
అనేక మంది ఆ రోజు చచ్చిపోయాడు. ఇప్పుడు యోవాబు సమాచారం పంపిస్తున్నాడు ఏమనంటే, రాజా మీ సైనికుల్లో మీ సేవకులలో సైనికులు కొంతమంది చచ్చిపోయారు అని వెళ్ళి చెప్పు. చెప్పిన వెంటనే రాజు కోపం వస్తుంది. ఎందుకు అలా చేశావు? కోపం వచ్చినప్పుడు రాజా ఊరియా కూడా చచ్చిపోయాడు అని చెప్పు. నోరు మూసేస్తాడు. దావీదు నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక సైన్యాధిపతి. ఎందుకు వచ్చింది దుస్థితి? ఎందుకు దాపరించింది దావీదుకి పరిస్థితి? అదే జరిగింది కోపంతో. ఎందుకు అలా జరిగింది? సైన్య యుద్ధము ముమ్మరంగా జరుగుతున్నప్పుడు నా సైనికులు, నా నమ్మకమైన సైనికులు అక్కడికి ఎందుకు పంపించబడ్డారు? ఆవేశపడిపోతున్నప్పుడు వచ్చినవాడు, సమాచారం తెచ్చినవాడు, రాజా ఒక నిమిషం, ఏమిటే? ఊరియా చచ్చిపోయాడు. ఓహో అవునా, ఓకే ఓకే. ఏమిటి నాటకం? ఊరియా చచ్చిపోయాడంటే దావీదుకి ఎందుకు సంతోషం? కొన్ని సంవత్సరాల క్రితం తన దగ్గర గొర్రెలలో ఒక గొర్రె మీద సింహం వచ్చి పడితే ఆ గొర్రెను కాపాడుకోవడానికి దావీదు ఏం చేశాడు? ప్రాణాలను తెగించి సింహాన్ని చంపేశాడు. దాన్ని చంపేంత వరకు దావీదుకు ప్రశాంతత లేదు. తన గొర్రెను కాపాడుకునేంత వరకు దావీదు నిద్రపోలేదు. అలాంటి దావీదు ఊరియా చచ్చిపోయేంత వరకు నిద్ర పట్టలేదండి. ఎప్పుడు ప్రశాంతంగా దావీదు నిద్రపోయాడు తెలుసా? ఊరియా చచ్చిపోయిన తర్వాత. ఒకరిని చంపేసి నిద్రపోవడం ఏంటండి? బహు నమ్మకమైన, యథార్థమైన, తన కోసం, తన దేశం కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్న ఒక సైనికుడిని చంపేయడం ఏంటి? చంపడమే కాకుండా జరిగింది ఏంటి తెలుసా? చూద్దాం రండి. 11వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు ప్రాకారము మీద నుండి విలుకాండు తమ సేవకుల మీద అంబులు వేయగా రాజు సేవకులలో కొందరు హతమైరి. మరి తమరి సేవకుడైనటువంటి హిత్తీయుడు ఊరియా కూడా హతమాయను. అందుకు దావీదు యోవాబుతో ఈ మాట చెప్పుము, ఆ సంగతిని బట్టి నీవు చింతింపకుము. ఖడ్గము ఒకప్పుడు ఒకరి మీదను, ఒకప్పుడు మరొకరి మీదను పడును కద్దు. పట్టణం మీద యుద్ధము మరి బలముగా చేసి దానిని పడగొట్టుమని చెప్పి నీవు యోవాబును ధైర్యపరిచి చెప్పుమని ఆ దూతకు ఆజ్ఞ. సైనికులు చచ్చిపోయారు, దానికి కారణం దావీదు. తాను చంపించాడు. దావీదు అనేక మంది చావుకు కారణమయ్యాడు. ఒక ఊరియా మాత్రమే కాదు, తను వేసిన పన్నాగంలో అమాయకమైన సైనికులు చాలామంది చచ్చిపోయారు. అలా చచ్చిపోయినప్పుడు ఎక్కడ యోవాబు చింతిస్తాడేమోనని ధైర్యపరుస్తున్నాడు. ఏమని? యోవాబు చింతించకయ్యా, చింతించకు అంటే అర్థం తెలుసా మీకు? దావీదుకే మాత్రము తాను చేసిన పాపం వల్ల చింత లేదు. ఒక అమాయకమైన సైనికుని చంపేశానే బాధ లేదు. ఈ అమాయకమైన సైనికుని చంపే ప్రక్రియలో అనేక మంది సైనికులు కూడా పొట్టన పెట్టుకున్నానే బాధ లేదు. మీ సహోదరులు అర్థం చేసుకోండి. దావీదు యొక్క అంతరాత్మ, దావీదు యొక్క మనస్సాక్షి చచ్చిపోయిందే. కాబట్టి తను ఏ తప్పు చేస్తున్నా ఆ తప్పు తనకు తప్పుగా కనిపించట్లా. ఎంతగా తాను దిగజారిపోతున్నా దాని గురించి తనలో బాధ కనిపించట్లా. ఊరియాను చంపేశాడు, ఊరియాతో పాటు అనేక మంది సైనికులు చంపబడ్డారు. బాధపడాల్సిన దానికి బదులుగా ఏమాత్రం బాధపట్టలా. మీకు అబ్నేరు జ్ఞాపకం ఉన్నాడా? ఎంతమందికి జ్ఞాపకం ఉన్నాడు? అబ్నేరు సౌలు యొక్క సైన్యాధిపతి, దావీదుకు వ్యతిరేకంగా యుద్ధం చేసిన వాడు. సౌలు దగ్గర కాపలా గాయవలసినటువంటి అబ్నేరు నిద్రపోతూ ఉంటే ఆ సమయంలో దావీదు వచ్చి నిద్రపోతున్న సౌలు యొక్క వస్త్రపు చెంగును కట్ చేసి దూరంగా వెళ్ళిపోయి, ఒరే అబ్నేరు! దావీదు సౌలు మహారాజురా. సౌలు మహారాజు పడుకున్న సౌలుకి తోడుగా ఉండవలసి నువ్వు, కాపుదలగా ఉండవలసి నువ్వు నిద్రపోయావేంట్రా అబ్నేరు అని చెప్పి గట్టిగా అరిచాడు. ఈ లోపల సౌలు లేచాడు. ఎవరది? దావీదా? రాజా నేనే, నీ దగ్గర దాకా వచ్చా. నీ వస్త్రపు చెంగు
వస్త్రపు చెంగు కట్ చేసినందుకంటండి, వస్త్రపు చెంగు కట్ చేస్తే తర్వాత చచ్చ, సౌలు మహారాజు వస్త్రపు చెంగు కట్ చేశానేంటి చచ్చ ఫీల్ అయ్యాడండి దావీదు. ఆ దావీదు వేరు. చూద్దాం రండి 24వ అధ్యాయం. 24వ అధ్యాయము 4వ వచనం. దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగించినని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చినని అతనితో చెప్పగా, దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రమును చెంగును కోసెను. సౌలు పై వస్త్రమును తాను కోసినని దావీదు మనస్సు నొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందిన వాడు గనుక యెహోవా చేత అభిషేకితుడై నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతనిని నేను చంపను. 26వ అధ్యాయము 14వ వచనము. జనులను నేరు కుమారుడు అబ్నేరును వినున్నట్లు, అబ్నేరు నువ్వు మాట్లాడవా? కేకలు వేయగా అబ్నేరు కేకలు వేసి, రాజు నిద్రలేప్పుడు నువ్వెవడవే? అందుకు దావీదు, నువ్వు మగాడివి కాదా? ఇశ్రాయేలులో నీ వంటివాడు ఎవడు? నీ యజమానుడు రాజునకు నీవెందుకు కాపు కాయటం లేదో? నీకు యజమానుడు రాజును సంహరించుటకు జనులో ఒకడు చేరువుగా వచ్చనే. నీ ప్రవర్తన అనుకూలము కాదు, నీవు శిక్షకు పాత్రుడవే. యెహోవా చేత అభిషేకము నొందిన నీ ఏలిన వానికి నీవు రక్షకునిగా ఉండలేదో? యెహోవా జీవంతోడు, నువ్వు శిక్షించబడాల్సి. అర్థమవుతుందా మీకు? ఆ దావీదు ఎలాంటి వాడో తెలుసా అండి? తనను చంపడానికి వచ్చిన సౌలు దొరికినప్పుడు వస్త్రపు చెంగు కట్ చేసి, సౌలుకు తెలియాలి నువ్వు నా చేతికి అప్పగించబడ్డావు కానీ నేను చంపలేదయ్యా, సౌలుకు తెలియాలని చెప్పి ఆశించి వస్త్రపు చెంగు కట్ చేస్తేనే మనసులో బాధపడిపోయాడండి. అయ్యో, నా శత్రువు యొక్క చెంగు నేను కట్ చేశానే, బాధపడినటువంటి దావీదండి. ఆ దావీదు వేరు, ఈ దావీదు వేరు. సౌలు పక్కనే సైన్యాధిపతిగా ఉన్న అబ్నేరు నిద్రపోతూ ఉంటే గట్టిగా అరిచి, ఒరే దుర్మార్గుడు అబ్నేరు, రాజు కాపలా గాయాలి కదరా, ఎవరైనా వచ్చి రాజుని చంపేస్తారేమో, కాపలా గాయాలి కదరా అన్నాడండి అబ్నేరుని చూసి. ఇదే అబ్నేరు సౌలు చచ్చిపోయిన తర్వాత దావీదు రాజు అవుతాడేమో అని చెప్పేసి సౌలు కుమారుని రాజుగా చేసేసాడు. సౌలు కుమారుని రాజుగా చేసిన తర్వాత సౌలుకు భార్యలు ఉన్నారు కదండి, ఆ భార్యల దగ్గరికి వెళ్ళడం మొదలుపెట్టాడు. సౌలు రాజు, అబ్నేరు సైన్యాధిపతి. సౌలు భార్యను అంటే రాణిని పాడు చేయటం మొదలుపెట్టాడు. వీడు అసలు మంచోడు కాదండి, ఓ దుర్మార్గుడు. కానీ ఏమైందో తెలుసా? ఇదే అబ్నేరు చచ్చిపోతే, ఇదే పాపిష్టివాడైన అబ్నేరు చచ్చిపోతే ఏం జరిగిందో చూద్దాం రండి. 3వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 31వ వచనం. 2వ సమూయేలు 3వ అధ్యాయం 31వ వచనం. దావీదు, మీ బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని అబ్నేరు శవమునకు ముందు నడుచుచు ప్రలాపము చేయుడని యోవాబునకును అతనితో ఉన్న వారందరికీ ఆజ్ఞ ఇచ్చెను. రాజును స్వయముగా పాడే వెంట నడిచెను. వారు అబ్నేరును హెబ్రోనులో పాతి పెట్టగా రాజు అబ్నేరు సమాధి దగ్గర ఎలుగెత్తి ఏడ్చెను. అరే, అబ్నేరు ఒక పాపిష్టుడు, దుర్మార్గుడు, ఆడు చచ్చిపోతేనే దావీదు ఏడ్చాడండి. 11వ అధ్యాయం ముగించేస్తున్నా. 26వ వచనం. ఊరియా భార్య తన భర్త యగు ఊరియా హతమైన సంగతి విని తన భర్త కొరకు ఏడ్చెను. దయచేసి వినండి, పాపము యొక్క ముగింపు ఏడుపు. పాపము చివరికి మనిషికి మిగిల్చేది ఏంటో చెప్పండి? ఏడుపు. బెత్షెబా చేసిన పాపము చివరికి ఏ ముగింపు తీసుకొచ్చిందో తెలుసా? ఏడుపుని తీసుకొచ్చింది, ఏడవలసి వచ్చింది. సహోదరులు మళ్ళా చెప్తున్నా, మనం ఎవరైనా కావచ్చు, ఏ స్థితిలోనైనా కావచ్చు, దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భయము భక్తి లేకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టుగా చేయొచ్చు పాపాన్ని. కానీ పాపం వల్ల వచ్చే జీతం మరణం, ఆ తర్వాత మిగిలేది ఏడుపు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ ఏడుపును పలుకొరుకోడు. అర్థమవుతుందా? పాపము మనిషికి మిగిల్చేది కన్నీరు మాత్రమే.
ధైర్యంగా నిర్భయంగా తప్పు చేస్తున్న తమ్ముడు చెల్లి వినో, నీ చేస్తున్న తప్పుకు పాపానికి మిగిలేది ఏమిటో తెలుసా? ఏడుపో, కన్నీరు. ఆ రోజు బెత్షెబా భర్తను పోగొట్టుకుని ఏడుస్తుందండి. కానీ వినండి, దావీదు ఏడ్చాడా? దావీదు కన్నీరు గార్చాడా? తన ప్రాణాన్ని కాపాడడానికి చుట్టూ వలయముగా ఉండే తన సైనికులు చచ్చిపోయారండి. ఇప్పుడు సైనికులు చచ్చిపోయినప్పుడు సైనికులు భార్యలు ఏమయ్యారు? విధవరాలు అయిపోయారు. సైనికుల బిడ్డలు ఏమైపోయారు? నాన్నను కోల్పోయారు. వాళ్ళ ఇళ్లలో ఏం జరుగుతుంది ఇప్పుడు? ఏడుపో. అందరూ అంగలారుస్తున్నారు, అందరూ ఏడుస్తున్నారు కానీ దావీదు మాత్రం అమ్మయ్యా, పీడా విరుడైపోయింది. ఎంత మార్పు వచ్చిందండి దావీదులో. అబ్నేర్ లాంటి పాపిష్ఠుడు చచ్చిపోతే సంతాపం ప్రకటించాడండి. శవం కూడా వెళ్ళాడండి. సమాధి చేస్తుంటే ఎలా ఏడ్చాడట? ఎలుగెత్తి ఏడ్చాడట అండి. శత్రువు చచ్చిపోయినా ఏడ్చేటటువంటి మనసు కలిగినటువంటి దావీదు తన కోసం ప్రాణం పెట్టే ఒక నమ్మకమైన సైనికుని చేజేతులను చంపేశాడండి. చచ్చిపోయిన భర్తలను బట్టి అందరూ ఏడుస్తూ ఉంటే దావీదు ప్రశాంతంగా ఉన్నాడండి. కారణం తెలుసా? దావీదు ఆత్మీయంగా చచ్చిపోయాడండి. చివరిగా ఈ మొత్తం చాప్టర్లో ఏడ్చింది ఎవరు చెప్పండి? ఒకరే. ఎవరు? బెత్షెబా భార్య. ఎవరు ఏడవలా? దావీదు ఏడవల. బెత్షెబా మాత్రమే ఏడ్చింది, దావీదు ఏడవల. వినో, తప్పు చేస్తూ పాపం చేస్తూ నిర్భయంగా దేవుని ఎదుట నీతిమాలిన పనులు చేస్తూ నిర్భయంగా జీవించేవాళ్ళు వినండి. ఈరోజు నువ్వు చేసిన పాపాన్ని బట్టి తప్పును ఒప్పుకొని కన్నీరు కార్చకుండా ఇక్కడి నుంచి వెళితే ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏమిటది? దావీదు వాస్తవంగా తాను చేసిన పాపాన్ని బట్టి వెంటనే పశ్చాత్తాపపడి 5 నిమిషాలు పశ్చాత్తాపపడి కన్నీళ్లు కార్చినట్లయితే తన జీవితాంతం ఏడ్చేటటువంటి దుస్థితిని తప్పించుకునేవాడు. వినండి, ఈ చాప్టర్లో వాస్తవంగా దావీదు ఏడవలసింది. జరుగుతున్న ఈ పరిణామాలన్నింటినీ బట్టి దావీదు పశ్చాత్తాపడాల్సింది. ప్రభు, ఏమిటి నా జీవితంలో జరుగుతుంది? యుద్ధానికి వెళ్ళకపోవడం ఏమిటి? ముద్దులా తయారవడం ఏమిటి? సోమరితనం నాలో ప్రవేశించడం ఏమిటి? దేశం పట్ల, ప్రజల పట్ల ఇంత నిర్లక్ష్యం ఏమిటి? ఆత్మీయతను పాడు చేసుకుని ప్రార్థనా జీవితాన్ని పన్నంగా పెట్టి పాపిష్టి తలంపులు, పాపిష్టి చూపులు, ఆఖరికి ఒక సైనికుని భార్యతో వ్యభిచారం చేయటం ఏమిటి? ఏమవుతుంది నా జీవితంలో? ఏడవలసింది, కన్నీళ్లు కార్చాల్సింది. ఏడవలా. సాధారణంగా చెప్తూ ఉంటారు ఏంటో తెలుసా? కాలేజీలో ప్రవేశించినటువంటి స్టూడెంట్స్ని కూర్చొని ఒక మాట అంటారు. కాలేజీలో ప్రవేశించిన తర్వాత 5 సంవత్సరాలు కష్టపడి చదవండి, 50 సంవత్సరాలు మీరు సుఖంగా జీవిస్తారు. ఒకవేళ మీరు ఈ 5 సంవత్సరాలు కష్టపడకుండా అల్లరి చిల్లరగా తిరిగినట్లయితే, తాగుతూ చిందులు వేస్తూ పార్టీలకు పబ్బులకు వెళ్ళినట్లయితే, మిగతా 50 సంవత్సరాలు మీరు కష్టాలు పాలైపోతారు, ఆర్థికంగా చితికిపోతారు, దేహీని అడుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి సాధారణంగా అంటారు, కాలేజీలో ప్రవేశించిన ప్రతి స్టూడెంట్తో ఒక మాట, 5 సంవత్సరాలు కాలేజీలో ప్రవేశించిన 5 సంవత్సరాలు మీరు కష్టపడి చదవండి, 50 సంవత్సరాలు సుఖపడతారు. ఈ 5 సంవత్సరాలు మీ ఇష్టానుసారంగా మీరు జీవిస్తే 50 సంవత్సరాలు మీరు కష్టాలు పాలవుతారు, నష్టాలు పాలైపోతారు, అప్పులు పాలైపోతారు, అడుక్కు తింటారు, అడ్రస్ లేకుండా పోతారు. అడుగుతున్నా, ఏది సుఖం? 5 సంవత్సరాలు కష్టపడి చదివి 50 సంవత్సరాలు సుఖంగా ఉండటమా, లేక 5 సంవత్సరాలు సుఖపడి 50 సంవత్సరాలు కష్టపడ్డమా? అడుగుతున్నా, దావీదు చేయాల్సింది ఏమిటి? తను చేసిన పాపాన్ని బట్టి 5 నిమిషాలు కన్నీరు కార్చడం మంచిదంటారా, లేకపోతే 50 సంవత్సరాలు లేదా మిగతా 20 సంవత్సరాలు ఏడవడం మంచిదంటారా? దావీదు జీవితంలో ఒక ఘోరం జరిగింది. తాను 5 నిమిషాలు కన్నీరు కార్చి పశ్చాత్తాపడి ఈ పాపం విషయంలో ప్రభువుని వేడుకుంటే బాగుండేది, వేడుకోలా. మరి ఏమైంది? ఇక మొదలు కాబోతుంది. ఏమిటి? కన్నీటి యాత్ర. దావీదు జీవితంలో ఇక ఏడుపు మొదలు కాబోతుంది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 1 నెల కాదు, 1 సంవత్సరం కాదు, తను బ్రతికినంత కాలం ఏడవబోతున్నాడు. సహోదరి సహోదరులు, తప్పు చేయడం మానవ సహజం. తప్పును ఒప్పుకోవడం
అది ఆత్మీయత. దావీదే కనుక ఆ రోజు చేసిన తప్పును బట్టి ఏడ్చినట్లయితే జీవితాంతం ఏడ్చే స్థితిని తప్పించుకునేవాడు. కానీ దావీదు చేసిన పెద్ద పొరపాటు ఏంటో తెలుసా? నిర్భయంగా పాపం చేయటమే కాకుండా పశ్చాత్తాపడటానికి కూడా తను సమయం తీసుకోలే. సుమారు 9 నెలల పాటు తను పశ్చాత్తాపడలా. ఇక్కడ 12వ అధ్యాయం రాబోతుంది. దావీదు జీవితంలో ఏడుపు మొదలవుతుంది. అడుగుతున్న సహోదరి సహోదరులు, చేసిన తప్పులను బట్టి దేవుని సన్నిధిలో ఒక 5 నిమిషాలు పశ్చాత్తాపడడం బెటర్ అంటారా, లేక బ్రతికినంత కాలం ఏడవడం బెటర్ అంటారా? మీ చేతుల్లోనూ ఉంది. ప్రార్థన చేద్దాం రండి. లెట్స్ ప్రే. సహోదరి సహోదరులు, శత్రువు చచ్చిపోతేనే ఏడ్చాడండి దావీదు, ఎలుగెత్తి ఏడ్చాడండి. కానీ బహు నమ్మకమైన సైనికులు చచ్చిపోతే దావీదులు అసలు బాధలేదే. పైపెచ్చు యోవాబుతో అంటున్నాడు, నువ్వేం బాధపడమాకో, ఇలాంటివి జరగడం కామనే, ఇలాంటివి కామన్గా జరగవు, పనిగట్టుకొని చేస్తేనే జరుగుతాయి. తన నమ్మకమైనటువంటి సైనికుల్ని పొట్టన పెట్టుకున్నాడు దావీదు. ఎంత దారుణానికి ఒడిగట్టాడండి. సహోదరి సహోదరులు, దావీదు లాంటి వాడికే ఇలాంటి గతి పట్టినట్లయితే మనం ఏ పాటి వారం? చేసిన తప్పును ఒప్పుకోకుండా కప్పుకుంటే మన జీవితంలో మనకు మిగిలేదేమిటో దేవుడు ఈ అధ్యాయం ద్వారా తెలియచేస్తున్నాడు. అయ్యా అమ్మా, నిర్భయంగా నువ్వు తప్పు చేస్తున్నావు, ఏమీ కాదనుకుంటున్నావు, తప్పుల మీద తప్పు చేస్తున్నావు. దేవుడు కళ్ళు ఎర్ర చేస్తే తట్టుకోగలిగిన శక్తి నీకుందా? లేకపోతే మోకాల మీద పడు, ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరు. మళ్ళా చెప్తున్నా, దావీదే గనుక ఒక 5 నిమిషాలు పశ్చాత్తాపడినట్లయితే 20 సంవత్సరాలు ఏడవలసినటువంటి పరిస్థితి వచ్చేది కాదు. అడుగుతున్న సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు 5 నిమిషాలు ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడితే రాబోయే బ్రతికున్నంత కాలం నువ్వు సంతోషంగా జీవిస్తావు, సమాధానం కలిగి జీవిస్తావు. ఇంత సూటిగా దేవుడు మాట్లాడిన తర్వాత కూడా నువ్వు లెక్క లేకుండా ప్రార్థన చేయకుండా పశ్చాత్తాపడుకొని ఇక్కడి నుంచి వెళ్ళినట్లయితే నిన్నెవడూ రక్షించలేడు. నీ మీదకు రాబోతున్న ఉగ్రత నుండి ఎవడూ తప్పించలేడు. ఈ సందేశం నీ హృదయంలో నాటబడిందా? అర్థం చేసుకుంటున్నావా? అంగీకరిస్తున్నావా? పశ్చాత్తాపడుతున్నావా? అవునన్న వారు ప్రభువుకు మీ హస్తాన్ని చూపిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, దావీదు జీవితంలో ఎన్నడూ ఎప్పుడు మేము విననటువంటి బహుశక్తివంతమైన సందేశాల ద్వారా మాతో ఈ 11వ అధ్యాయం నుంచి మాట్లాడావు నాయన. ఎన్నెన్ని లోతైనటువంటి నిగూఢమైనటువంటి సత్యాలు, మా హృదయాలను సరిచేసేటటువంటి సందేశాలు గడిచిన 2 నెలలుగా ఘంటాపదంగా మాకు అనుగ్రహించావు. నీకు వందనాలయ్యా. ఒక్కొక్క సందేశం ఒక్కొక్కరి హృదయాన్ని ప్రక్షాళన చేస్తూ వచ్చింది. ఈరోజు నాయన దావీదు జీవితంలో చేసిన తప్పులను బట్టి తను కన్నీళ్లు కార్చలా, పశ్చాత్తాప పడలా, ప్రతిఫలంగా ఇక జీవితాంతం ఏడవబోతున్నాడు. ఆ రోజు మా జీవితంలో ప్రవేశించకుండా ఉండాలంటే ఈరోజు మేము మోకాల మీద పడి మా తప్పుల నిమిత్తం మేము పశ్చాత్తాప పడినట్లయితే నాయనా, మిగిలిన కాలం అంతా సుఖంగాను సంతోషంగా మేము జీవించగలుగుతాం. ఈ సత్యాన్ని అర్థం చేసుకున్న అంగీకరించిన మా సహోదరి సహోదరులు వారు ఉన్న చోటే నాయన మోకాల మీద పడి పశ్చాత్తాపడుతున్నారయ్యా. కన్నీళ్లు కార్చేవాళ్ళు కన్నీళ్లు కారుస్తున్నారయ్యా. వారి పశ్చాత్తాపాన్ని అంగీకరించాయా. వారు చేసిన ప్రతి తప్పును క్షమించాయా. నువ్వు కళ్ళు ఎర్ర చేస్తే మేము తట్టుకోలేవు నాయన, తట్టుకోగలిగిన శక్తి మాకు లేదు నాయన. అడుగుతున్నావయ్యా, మమ్మల్ని మన్నించాయా, మమ్మల్ని క్షమించాయా. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మమ్మల్ని శుద్ధీకరించు నాయన. అయ్యా, నీ పట్ల భయము భక్తి మా నరనరాల్లో పుట్టించు నాయనా. పాపము చేయడానికి భయపడే మనస్సు మాకు దయచేయి నాయన. ఇక నుంచైనా నిన్ను గాయపరచకుండా, నిన్ను బాధ పెట్టకుండా, నిన్ను సంతోషపరచగలిగిన అద్భుతమైన ఆత్మీయత మా అందరికీ దయచేయమని
యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సందేశం ద్వారా దేవుడు మాతో మాట్లాడాడు అన్నవారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు మహింపరుస్తారా?